నాన్న తిప్పలు పడ్డాక అట్లీస్ట్ మొత్తానికి ఓజీ టికెట్ దొరికేసింది. సర్లే కదా అని పోయి థియేటర్‌లో మన జనాలను తోసుకుంటూ పోయి కూర్చున్నా. కూర్చున్న తర్వాత ఒకటి మైండ్‌లో ఆలోచన. మన ఓజీ కాన్సెర్ట్‌లో తమన్ గారు మీసం తిప్పడం, మన కళ్యాణ్ గారు డైరెక్టర్ సుజీత్ పొగడడం అండ్ మెయిన్‌గా ట్రైలర్ చూసాక మూవీ మీద చాలా హైప్ పెరిగిపోయింది. సుజిత్ గారు ఫ్యాన్ బాయ్‌గా నిలబెట్టుకున్నాడా? తమన్ గారు మీసం తిప్పినంత కాన్ఫిడెంట్‌గా మ్యూజిక్ ఇచ్చాడా? పవన్ కళ్యాణ్ సినిమా 'ఓజీ' బాగుంటది చూడండి అన్నంత కాన్ఫిడెంట్‌గా సినిమా ఉందా? ఒకసారి చూద్దాం. అయితే తమన్ మాత్రం 'అఖండ'కి ఏ లెవెల్‌లో మ్యూజిక్ ఇచ్చాడో దానికి 3 రెట్లు 'ఓజీ' మూవీలో ఇచ్చాడు. ఇన్ని డేస్ రీమేక్ తీసి మన కళ్యాణ్ బాబు ఇలా ఉన్నాడు కానీ 'ఓజీ' లాంటి మూవీ పడుంటే నా సామిరంగా వేరే లెవెల్ ఉంటుండే. ఇక మూవీ స్టోరీ లైన్ విషయానికొస్తే కట్ చేస్తే మూవీ స్టోరీ జపాన్‌లో స్టార్ట్ అవుతుంది. అక్కడ జాపనీస్ గురువు దగ్గర ప్రియ శిష్యుడిగా ఓజస్ గంభీర కొన్ని యుద్ధ విన్యాసాలు, అలాగే గ్యాంగ్‌స్టర్‌లో ఉండవలసిన క్వాలిటీస్ ఇవన్నీ నేర్చుకుంటాడు. మన ఓజస్ గంభీర కట్ చేస్తే కొన్ని రీజన్స్ వల్ల బాంబేలో అడుగుపెట్టడం, అక్కడ ఓమి అనే విలన్‌తో ఇంటరాక్ట్ అవ్వడం, ఆ సిట్యుయేషన్‌లో మన ఓజస్ గంభీర ఊచకోత చూపిస్తాడు. కట్ చేస్తే ప్రియాంక మోహన్‌తో లవ్‌లో పడడం, వీళ్ళిద్దరికీ ఒక పాప పుట్టడం, ఈ గ్యాంగ్ వార్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి పీస్‌ఫుల్‌గా లైఫ్ గడుపుతూ ఉంటాడు. అయితే కొన్ని రీజన్స్ వల్ల మళ్ళీ గ్యాంగ్‌స్టర్‌గా మారాల్సి వస్తుంది. ఓజీ నుండి ఫ్యామిలీ పర్సన్‌గా మారిన తర్వాత మళ్ళీ బాంబేలో ఎందుకు అడుగుపెడతాడు? అసలు అడుగుపెట్టడానికి కారణం ఏంటి? ఏమై ఉండొచ్చు? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ సినిమాలో కొన్ని ట్విస్టులుంటాయి. అదిరిపోతాయి. ఇంటర్వెల్ క్లైమాక్స్ మాత్రం మామూలుగా ఉండదు. అసలు మూవీ హైలైట్స్ విషయానికొస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ టైటిల్ కార్డ్ మామ. మన 'ఓజీ' ఎంట్రీ అద్దర కొడతాడు. ఒక్కో ఎలివేషన్ సీన్ కేసీపీడీ అంతే. పవర్ స్టార్ లుక్స్ మాత్రం మామూలుగా ఉండవు. అలాంటి బొమ్మ కదా మన కళ్యాణ్ బాబు పడాల్సింది. ఫస్ట్ 30 మినిట్స్ అదిరిపోతుంది. ఇమ్రాన్ హష్మీ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది. కొన్ని కొన్ని ప్లేసుల్లో తమనిచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కేసీపీడీ అంతే. ఏం తాగి కొట్టాడో కానీ వేరే లెవెల్ అంతే. హై వోల్టేజ్ ఇంటర్వెల్ బ్యాంగ్ యాక్షన్ మూవీ లవర్స్‌కి ఫుల్ మీల్స్ అంతే. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ఇలాంటి మూవీ ముందే గనక పవన్ కళ్యాణ్ పడి ఉంటే ఇండస్ట్రీ రికార్డులు ఎప్పుడో దుల్లగొట్టేసేది. అయినా ఇప్పుడు మాత్రం ఏముంది ఈ ఇండస్ట్రీ రికార్డులు చెల్లాచెదురవ్వడం పక్కా. ఇక్కడ థియేటర్లు తగలబడిపోతున్నాయి. నేనైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశా. మీరు కూడా ఈ మూవీని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.